హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వరంగల్ పిల్ల. ఈరోజు మనము కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. ఇది మొత్తం కొత్తిమీర అండి. ఇది మొత్తం నేను నీట్గా కట్ చేసుకొని ఒక జల్లి గిన్నె లాంటి దాంట్లో నేను వేసుకున్నాను. ఎందుకంటే వాటరు మొత్తం స్వీజ్ అయిపోతాయి కాబట్టి మంచిగా ఎండినాక మనం వేయించుకోవచ్చు. నాకు ఇవన్నీ పచ్చిమిరపకాయలు సరిపోతాయి కాబట్టి నేను ఇవి తీసుకున్నాను. అండ్ కొంచెం చింతపండు నేను ప్రిపరేషన్లో నేను ముందు చూపెడతాను. ఓకేనా, మీరు చింతపండు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. బట్ టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను చింతపండు కొంచెం నానబెట్టుకున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇంకా నువ్వులు, పల్లీలు అంతే అండి. చూసేద్దాం. మనం ఇప్పుడు కొన్ని పల్లీలు, ఒక పిరిగడని పల్లీలు వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. దీంట్లోనే కొంచెం అవి కొంచెం కలర్ చేంజ్ కావాలి. దీంట్లో నువ్వులు కూడా పోసుకోవాలి. ఓకేనా, నేను నువ్వులు కూడా వేసుకున్నాను అండి. ఇవి మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేది స్మెల్ వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. అప్పటి వరకు ఉంచుకొని తీసేసుకోవాలి. ఓకేనా, చూద్దాం ఇప్పుడు ప్రాసెస్. నువ్వులు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి. కొత్తిమీర పచ్చడిలోనైనా పుదీనా పచ్చడిలోనైనా మీరు కూడా నువ్వులు ఎప్పుడైనా వేసుకోకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారుగా ఎలా చిటపట వేగుతున్నాయో, అలా అవుతుంది అంటే ఆల్మోస్ట్ అవి మంచిగా వేగాయి అన్నమాట. మళ్ళీ మాడిపోకుండా చూసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఆయిల్ పోసుకొని మనము పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఓకేనా, నేను ఒక పావు పోసుకుంటున్నా ఆయిల్. మనం ఆయిల్ వేడెక్కింది, పచ్చిమిర్చి వేసుకుందాం. చూసారు కదా, ఇవి మంచిగా వేగేంత వరకు ఉంచుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము పచ్చిమిర్చి తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము కడుక్కొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర చూడడానికి ఇంత ఉంది కదా, ఇది చూడండి వేగినాక ఎంత అవుతుందో. కొత్తిమీర పచ్చడి చాలా మంచిదండి, హార్ట్కి అయినా కిడ్నీస్కి అయినా చాలా మంచిది. మీరు కంపల్సరీ నచ్చితే ట్రై చేయండి. ఇది లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. టోటల్ వీడియో కావాలంటే కూడా మీరు లాంగ్ వీడియోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా, కొత్తిమీర ఎంత మగ్గిందో చూద్దాం. ఓకేనా, చూసారుగా ఎలా మగ్గిందో, వాటర్ చూసారు కదా, ఇలా అవుతుందన్నమాట. ఎంత కొత్తిమీర అయినా కూడా అది మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కొంచెమే అవుతుంది. చూసారు కదా ఎంత దగ్గరకు వచ్చింది కొత్తిమీర. 40 రూపీస్, చాలా చాలా బాగా వచ్చింది, ఫ్రెష్గా చాలా బాగుంది. నేను ఇంకా కొంచెం కర్రీస్లోకి సైడ్ పెట్టేసి మరి ఇది ప్రిపరేషన్ చేస్తున్నాను. చూసారు కదా, సేమ్ మన మెంతికూరలాగా ఉంది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి నానబెట్టుకున్న చింతపండు వేసుకుందాం. సరిగా నేను చింతపండు నానబెట్టుకున్నాను, ఇప్పుడు దీంట్లోకి వేసుకుందాం. చింతపండు వేసుకోవడం వల్ల మంచిగా పుల్లదనం వస్తుంది. అండ్ కొత్తిమీర పచ్చడిలోకి చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే మనం దీంట్లోకి టమాటాస్ వేసుకోం కాబట్టి కొంచెం చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరికైనా చింతపండు నచ్చకపోతే కనుక స్కిప్ చేయొచ్చండి. నేను మాత్రం కంపల్సరీ ఏ పచ్చడిలోకైనా చింతపండు కొంచెం వేస్తాను. ఓకేనా, ఇది మొత్తం మగ్గినాక చూపెడతాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇది తీసేసుకొని దీంట్లోకి మనము పసుపు వేసుకుందాం, టేస్ట్కి సరిపడ పసుపు. ఎందుకంటే నేను పచ్చడిని పోపు పెట్టుకోనండి, ఇదే నేను అన్నీ ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాను కాబట్టి నేను పచ్చడి మళ్ళీ నేను పోపు పెట్టుకోను. పోపు పెట్టుకోకుండానే చాలా బాగుంటుందండి. మీరు పోపు పెట్టుకుంటే కూడా పెద్ద టేస్ట్ ఏం డిఫరెంట్ తెలియదు కాబట్టి పోపు పెట్టుకోకుండా కూడా చాలా బాగుంటుంది. నేను మాత్రం పోపు పెట్టుకోను, అందుకే నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను. మనం ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందాం. పసుపు వేసుకున్నాం కదా, మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర చూసారుగా ఇలా అయింది కదా. ఇప్పుడు మనము గ్యాస్ కట్టేసుకుందాం. మంచిగా మగ్గింది కదా, ఇప్పుడు దీన్ని మనము మంచిగా మిక్సీలో వేసుకొని పొగలు చూసారా ఇలా వెళ్తున్నాయో, మంచిగా మగ్గింది. చల్లారించుకుందాం, చల్లారి తర్వాత మిక్స్ పట్టుకుందాం. గైస్ ఇప్పుడు మనము పల్లీలు, నువ్వులు అన్నీ మిక్స్ పట్టుకున్నాం సగం. ఇప్పుడు దీంట్లోకి మనము ఉడకబెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. మొత్తం వేసుకొని మంచిగా మెత్తగా పచ్చడి పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మిగతా మొత్తం వేసుకొని పచ్చడి పట్టుకుందాం. సాయి కొత్తిమీర పచ్చడి ప్రిపరేషన్ చూసారు కదా, ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఓకేనా, మంచిగా వేడి వేడి రైస్లో కొత్తిమీర పచ్చడిలో కలుపుకొని దాని పక్కకి ఆమ్లెట్ పెట్టుకొని, మీ ఇష్టం, ఆమ్లెట్ ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు. నేను మాత్రం వేసుకున్నాను అన్నమాట. చూసారుగా, టేస్ట్ చూద్దాం.
చాలా బాగుంది. కొంచెం సాల్ట్ తక్కువైంది, నేను వేసుకుంటాను. మీకు నచ్చితే మీరు వేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.